రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలము దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు సత్యమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, మనుషులు మాపై లేచినన్ను, పరిస్థితులే మాపై లేచినన్ను, జనులు మా ఎలరా అల్లరి రేపినన్ను, అవమానమే కలిగినను, అంధకారమే చుట్టినను, ఏది ఏమైనా నీ పాదాల చెంతనే మేము మర్రపెడతాము. నీ మహిమ కార్యాలు కన్నులారా చూచి నిన్ను ఘనపరుస్తూ ఉండాలని ఆశపడుతున్న మా బ్రతుకులను ఒక్కమారు తేరు చూడండి అని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలు అందరితో మీరు మాట్లాడండి. వాక్యమైన నీవే మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను రక్షించి నీ కృపలో నిలబెట్టి నీ రక్షణ కార్యము జరిగించి నీ కొరకు వెలిగించి నడిపించమని ఇక్కడ తల ఉంచిన ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరి పాదాలకి సరిపోని నీ పాద దాసుని నాయనా నీ బలిపీఠము చేత లొంగిపోతున్నాను. మీరు మాట్లాడి బలపరిచి నడిపించమని యేసయ్య పుణ్యనామములు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు నమ్మి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేకువజాము 4 గంటల నుంచి ఇప్పుడు వరకు మరి 3-4 ఆరాధనలు నడిపించుకొని ఈ ఆరాధన కూడా నడిపించి ఆయన వాక్యమై ఉన్న దేవుణ్ణి మనమందరం అనుభవించి ఆయన వెలుగులో బ్రతికి ఆయన వాక్యమును బోధించుటకు ఇచ్చిన భాగ్యముకై దేవునికి మహిమ. ఈ మాటలు వింటున్న మీ అందరికీ 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒకే ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆత్మీయ యుద్ధములో దేవుడిచ్చు సర్వాంగ కవచముని ధరించుకోవలసిన అవసరత, సమయము నిరంతరం మనకు ఉన్నది. కానీ మనుషులు మనపై లేవచ్చు, పరిస్థితులే మనపై రావచ్చు, అంధకారమే మనల్ని చుట్టొచ్చు, అవమానమే మనల్ని వేలెత్తి చూపొచ్చు. కానీ మనము చేయవలసింది ఏంటంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. అందుకనే మనం చదువుకున్న వాక్యములు ఏంటంటే, మనము పోరాడినది ఎవరితోటండి? చెప్పండి, చదవండి. మనం పోరాడినది ఎవరితోటి? శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అంధకారులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మలతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటే నిన్ను అవమానించిన వారిని నువ్వు ప్రేమిస్తావు. వాళ్ళలో ఉన్న అంధకార దురాత్మ చీకటి శక్తుల ద్వారా నిన్ను గేలి చేసి అవమానించే స్థితిగతిని నీవు ఎదిరిస్తావు. హల్లెలూయా. ఒక మనిషి పాపాన్ని మనము ద్వేషించాలి, ఆ మనిషిని మనము ప్రేమించాలి. మరి ఒక సమయంలో ములగలపాలెం అనే గ్రామంలో దేవుని సేవకులు
సెకండ్ లైన్ లీడర్షిప్ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న తమ్ములతో కలిసి ఒక సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఒక తమ్ముడు మరి వచ్చి, నువ్వు ఎక్కడో వైజాగ్ ఇక్కడికి వచ్చి, నువ్వు ఏ ఊరో నర్సీపట్నం నుంచి వచ్చి నువ్వు యేసు ప్రభు గురించి ఇక్కడ ఎందుకు ప్రకటిస్తున్నావు అని మమ్మల్ని కొట్టారు. మైకుతో మమ్మల్ని మేము ప్రకటించే మైకుతోటే మమ్మల్ని తోశారు, తోలనాడారు. కానీ అప్పుడు మాతో ఉన్న కొంతమంది తమ్ముళ్ళు అన్నారు, అనియా వీడు అంతు తేల్చేస్తాం అని అన్నారు. అంతు తేల్చవలసింది ఈ వ్యక్తిని కాదు, అంతు తేల్చవలసింది ఈ వ్యక్తిని కాదు, అంతు తేల్చవలసింది ఆయనలో ఉన్న అంధకార దురాత్మ శక్తులతో నువ్వు పోరాడాలి. అది పోరాడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఉన్న 7 విషయాలు మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను అతి త్వరలోనే. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు సర్వాంగ కవచములో మొట్టమొదటిది ఏంటంటే సత్యమనే దట్టిని కట్టుకోవాలి. హల్లెలూయా. సత్యమనే దట్టి ఏం చేస్తుంది అంటే, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. హల్లెలూయా. సత్యమనే దట్టి నువ్వు కట్టుకున్నప్పుడు అసత్యమైన మాటలు, అసత్యములో బ్రతుకుతున్న మనుషులు నిన్ను యాలన చేయొచ్చు, అవమానించవచ్చు. కానీ నువ్వు సత్యమనే దట్టి కట్టుకుని ఉన్నావు కాబట్టి సత్యము కొరకు నించుంటావు. కానీ కురింగిపోవు, కూలిపోవు, నువ్వు ఏదైనా అయిపోతావు. కానీ సత్యమనే దట్టి కట్టుకున్నప్పుడు ఆ సత్యమును ప్రకటిస్తావు. అది నీ ప్రాణం ఉన్నంత వరకు, నీవు మట్టిలో చేరే వరకు కూడా. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ తమ్ముడితో చెప్పాను, తమ్ముడా నువ్వు ఏమీ కంగారు పడొద్దు, ఆ సహోదరుడి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనలను కొట్టిన బిడ్డడు, మనల్ని అవమానించిన ఆ సహోదరుడు యేసయ్య స్వరూపంతో తయారు చేయబడ్డాడు కదా తమ్ముడు. యేసయ్య ఆ బిడ్డను కూడా తన స్వకీయమైన హస్తాలతో తయారు చేశాడు కదా. నువ్వెందుకు ఆ బిడ్డని నువ్వు అవమానకరంగా మాట్లాడాలి? యేసయ్య ప్రేమతో ప్రేమిద్దాం. యేసయ్య ప్రేమతో ప్రేమిస్తే ఆ ప్రేమకు లొంగని మనిషి భూమి మీద ఎవరు లేరు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ అవధులు లేనిది, ఆ ప్రేమ ప్రాణం పెట్టింది, ఆ ప్రేమ త్యాగం చేసింది. ఆ ప్రేమ ఈ లోకం, అసత్యములో ఉన్న ఈ లోకముని సత్యములో నడిపించే మార్గమై ఉన్న ఆ యేసు ప్రేమనొక్క మారు నీవు నేను ప్రకటించాలి అంటే ఒకే ఒకటి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచములో సత్యమనే దట్టిని మనము ధరించుకోవాలి. హల్లెలూయా. సత్యమనే దట్టిని ధరించుకున్నప్పుడు అబద్ధము నీ జీవితంలో ఉండదు. 2 మనస్సులతో కలిగిన బలహీనమైన భక్తి జీవితం నీ జీవితంలో ఉండదు. మరి ప్రభువుని ఏడిపించి సత్యములో నడుచుచున్నావనే భ్రమలో బ్రతికే భ్రష్టత్వ బ్రతుకు నీ నా జీవితంలో ఉండదు. సత్యమైన జీవితాన్ని జీవిస్తావు, సత్యమైన యేసుని ప్రకటిస్తావు. హల్లెలూయా. అది ఒకటో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయము ఏంటి అంటే, నీతి అనే మైమరుపు తొడుగుకోవాలి. ఏంటండి? నీతి అనే మైమరుపు తొడుగుకోవాలి. ఇప్పుడు ఈ లోకములో నీతిమంతులు ఎవరూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీ దేహం అనే మట్టి ఘటము, నా దేహం అనే మట్టి ఘటము దేవుడి నీతిని నెరవేర్చలేని నీచమైన కార్యాలకు గురై ఆయన అనుగ్రహించే మహిమను కోల్పోతూ ఉన్నది. ఆయన మహిమ నీలోకి వచ్చినప్పుడు, ఆయన శక్తి నీలోకి వచ్చినప్పుడు నువ్వు నీతి కొరకు నిలబడతావు. ఆ నీతి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
క్రీస్తు నీకిచ్చే నీతిని ధరించినప్పుడు పాపపు ఆరోపణలు నీ మీద రావచ్చు, అనేకులు నిన్ను నిందించవచ్చు, నిన్ను అవమానించవచ్చు, నిన్ను గేలి చేయొచ్చు, ఇంకా ముందుకెళ్ళి నిన్ను సరసాలలో కూడా పెట్టించవచ్చు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం తీసుకుంటే, యోసేపు ఇంతటి దుష్కార్యం యెహోవా నేను ఎలా చేయగలనని చెప్పి దేవుడు కొరకు నీతిగా బ్రతికిన యోసేపుపై పాపం చేశాడనే నింద, అవమానం, పాపపు ఆరోపణలు అనేకమై వచ్చి సరసాలలోనైనా ఉన్నాడు కానీ నీతి కొరకు నిలబడి ఆయన చిత్తం నెరవేర్చిన యోసేపు జీవితాన్ని నీతి అనే మయబరుపు తొడుగుకోవాలి అనే దానికి గొప్ప ఉదాహరణ యోసేపు జీవితాన్ని ఒక్కమారు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటే, నీ కుటుంబంలో నీ కుమార్తెకి ఇంకా ఏ నయము కాలేదు అని ఆరోపణలు రావచ్చు, నీ బ్రతుకేంటి ఎలా ఉందని ఆరోపణలు రావచ్చు, నీ దేవుడు ఏమాయను అని ఆరోపణలు రావచ్చు. కానీ నీతి అనే మయమరుపు నువ్వు తొడుక్కున్నప్పుడు, నీ తనువుని దేవునికి పరిపూర్ణంగా సమర్పించినప్పుడు, నీ తనువు ఈ మట్టి ఘటము మట్టిలో చేరే వరకు నీతి కొరకు నిలబడతాం, నీతి సూర్యుడైన యేసయ్యని ప్రకటిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీతో నాతో ప్రభు చెప్తున్న మాట ఒకటి, సత్యమనే దట్టిని తొడుక్కోవాలి, కట్టుకోవాలి. రెండోది ఏమిటి అంటే నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. మూడో విషయం ఏంటి అంటే సమాధాన సువార్త సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధాన సువార్త సిద్ధ మనస్సును నేను ఎందుకు కలిగి ఉండాలి అంటే, దైవజనులు రెవరెండ్ ఎదురుమంటి మోజెస్ అయ్య గారనే మహాబలమైన సేవకుడు, ఆంధ్రదేశంలోనే ప్రపంచంలోనే బహుబలంగా వాడబడుతున్న దేవుని సేవకుడు, ఆయన ఒక ప్రాంతంలో దేవుని సంఘం ప్రారంభించిన తర్వాత ఇలా మైక్ శబ్దం పెడుతున్నారని ఆయనని ఆ పక్కింటి వ్యక్తే చాలా హేళనగా అవమానించి బాధ పెట్టి దుఃఖపెట్టిన అలాంటి సమయంలో ఆయన ధరించుకున్నది, కలిగి ఉన్నది ఏమిటి అంటే సమాధాన సువార్త సిద్ధ మనస్సు. హల్లెలూయా. ఆయన అది కలిగి ఉన్నారు కాబట్టి ఆ దైవజనులు ఆయనను ప్రేమించారు. ఆయనలో ఉన్న మత్సరపూరితమైన ఆ మనస్సుని యేసయ్యని తీసివేయమని ప్రార్థించారు. దేవుని గొప్ప కార్యం ఏంటో తెలుసండి, సంవత్సరము తిరిగేలోగా ఆయన దేవుని మందిరానికి వచ్చాడు. అయ్యా, మీరు దేవుని వాక్యము బోధించితే అనేక జీవితాలు మార్చబడతాయి, మీరే మా ఇంటి దగ్గర కాదు మా ఇంటి మీద పెట్టుకోండి సార్ ఆరన్స్ అని చెప్పి గొప్ప సాక్ష్యాన్ని ఆ సేవకుడు కనులారా చూడగలిగాడు. దాని కారణం ఏంటో తెలుసా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్న సేవకుడైనా విశ్వాసి అయినా సమాధాన సువార్త సిద్ధ మనసు మనం కలిగి ఉంటే దేవుని ఎదుట స్వర కార్యములను చూడగలం, మహిమ కార్యాలను మనం చూడగలం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఉన్నామా లేదనేదే వాక్యం అంటున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆలోచించుకుందాం. ఆయనిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి దీన మనస్సు కలిగి ఆయన పాదాల చెంతకు వద్దాం. ప్రభునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగో విషయం ఏంటంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు ఏంటి అంటే నీ జీవితంలో నీ కుటుంబం పక్షాన, నీ పేట పక్షాన, నీ పట్టణం పక్షాన ప్రార్థన సందేహం లేకుండా ప్రార్థన చేయాలి, అనుమానం లేకుండా ప్రార్థన చేయాలి,
భయము లేకుండా ప్రార్థన చేయాలి, నిరాశ చెందకుండా ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? విశ్వాసము అనేది నిరీక్షించబడ్డ వాడి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. అలాంటి విశ్వాసాన్ని నువ్వు నేను కలిగి ఉంటే నీ నిరాశ నిన్ను ఆపలేదు, నీలో ఉన్న భయం నిన్ను ఆపలేదు, నీలో ఉన్న మానసిక శారీరక బలహీనతలకు నిన్ను ఆపలేవు. మరి విశ్వాసం అనే డాలుని నువ్వు నేను కూడా పట్టుకోవాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే దేవుని మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5వ విషయం ఏంటంటే రక్షణనే శిరస్థానము ధరించాలి. ఎందుకు రక్షణనే శిరస్థానము ధరించాలి అంటే మనము ఆత్మీయ యుద్ధములో ఉన్నాము, యుద్ధ భూమిలో ఉన్నాము. మనం ఎక్కడున్నామంటే ఇందాక మనం చదువుకున్నాం చూసారా, అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం, ఆత్మీయ యుద్ధములో ఉన్నాం, ఆత్మీయ యుద్ధ భూమిలో ఉన్నాం మనం. మీరు కృంగిపోవలసిన పనేమీ లేదు. కానీ యుద్ధం ఎవరిదో తెలుసా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈ ఆత్మీయ యుద్ధంలో నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే రక్షణనే శిరస్థానము ధరించాలి. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరుగుతుంది అంటే నీ మనస్సులోనే యుద్ధం జరుగుతుంది. నీ మనస్సే ఒక యుద్ధ భూమి. ఎందుకంటే నీ మనసు అంటది, అది చూడు అంటది. దేవుని ఆత్మ అంటది, అది చూడకుండా దేవుని కొరకు నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు అంటది. నీ మనసు అంటది, కొంతసేపు పడుకో అంటది. కానీ దేవుని ఆత్మ అంటది, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ పట్టణం క్షేమం కొరకు, నీ పేట, నీ దేశ క్షేమం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కన్నీరు కార్చవలసిన అవసరత నీకున్నదంటది. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణనే శిరస్థానము ధరించిన నీవు నీ మనసు అనే యుద్ధ భూమిలో నీవు జయ జీవితాన్ని పొందుకుంటున్నావా? అపజయాన్ని పొందుకొని అజ్ఞాన భక్తిలో బ్రతికి ప్రభుని గాయపరుస్తున్నామనేదే ఇప్పుడు నువ్వు నేను ఆలోచించుకోవాల్సిన విషయమని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షణనే శిరస్థానము నువ్వు ధరించుకుంటే నీ రక్షణని నువ్వు కాపాడుకుంటావు. నీ రక్షణ వస్త్రానికి మచ్చలు డాగులు పడకుండా నీ శరీరమును జయించగలిగే శక్తి. అపోస్తల కార్యాలు 1:8 ఒక మాట ఉంటుంది, అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందుదురు అని ఉంటుంది. నీ శరీరములో వచ్చే ఆలోచనలు నువ్వు జయించలేవు. ఎందుకో తెలుసా? అది నీ వల్ల కాదండి. ఎప్పుడు నువ్వు జయించగలవో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీ కనుచూపులను జయించగలవు, నీ ఆలోచనలు జయించగలవు, నీ శరీర కోరికలను జయించగలవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే కృపను నువ్వు పొందుకోగలవు. ఈ ఆత్మీయ యుద్ధములో, ఈ మనస్సు అనే యుద్ధ భూమిలో పలుమార్లు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే రక్షణనే శిరస్థానము ధరించుకోవలసిన నీవు ధరించుకోవడం చేతగాక దేవుని చెంత ప్రాధాయపడడం, ప్రార్థించడం, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడం మనకు చేతగాక పలుమార్లు పడి ప్రభువును గాయపరిచిన స్థితిగతులు ఎన్నో నా జీవితాలలో ఉండక మానవని నేను ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. 6వ విషయం ఏంటి అంటే దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము నువ్వు ధరించుకుంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ఉపయోగించాలి. ఎందుకో తెలుసా? వాక్యము ఎటట దేవుని వాక్యము అగ్ని వంటిది,
పండను బద్దలు కొట్టు సుత్తి వంటిది అని ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యం రాయబడి ఉన్నది. శత్రువులని ఎదుర్కొనేది, శత్రువు అంటే నిన్ను ఒక మాట అన్నాడని ఆ వ్యక్తి శత్రువు కాదు, ఆ మాట అనిపించిన అపవాది నీకు శత్రువు. ఆ శత్రువుని ఎదుర్కొనే నీకు ఒక గొప్ప భాగ్యం ఏమిటి అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ఉపయోగించాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంటే సమయం లేదు కాబట్టి నేను మన ప్రియమైన యేసయ్యనే మీకు ఉదాహరణగా చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. 6వ విషయం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించిన మన బ్రతుకులకి ఒక గొప్ప మాదిరి, రోల్ మోడల్ మన ప్రియమైన యేసయ్య. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని అపవాది అంటే మన ప్రియమైన యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి అరణ్యములో ఆయనని శోధించినప్పుడు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని నువ్వు తినమంటే ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ఎంత గొప్పగా ఉపయోగించాడో అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడు నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం ప్రార్థనలో చచ్చిపోవచ్చు, వాక్యంలో చచ్చిపోవచ్చు, ఆరాధనలో చచ్చిపోవచ్చు. పరిశుద్ధతలో మీరు నేను కానీ పడి బహుబలహీనులై ఆత్మీయ మృతత్వంలో ఉండొచ్చు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకారము జీవించుచున్నవన్న పేరు మాత్రమే మనకుంది, కానీ మనం ఆత్మీయ మృతత్వంలో ఉండొచ్చు. కానీ వాక్యమై ఉన్న దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను బ్రతికించాలి అంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని నేను ఉపయోగించాలి. మన ప్రియమైన తండ్రి యేసు ప్రభు వారు వాక్యము చేత అపవాదిని ఎదిరించినట్లుగా ఉంది. ఈరోజు నీ నేత్రాసను ఎదిరించాలి అంటే వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ఉపయోగించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, ఒక స్త్రీని మాపు చూపు చూసిన మరుక్షణమే నీవు ఆమెతో వ్యభిచరించదు నీ హృదయంలో అని ఉంటుంది. అప్పుడు ఆ వాక్యము నీకు తెలిసి ఉంటే అపవాది నీ హృదయములో పుట్టించే ఆ మోహపు చూపులని జయించగలవు. హల్లెలూయా. అపవాది దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, అపవాసుకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యము నువ్వు ధరించుకుంటే దేవుని వాక్యమును మరి ఆత్మ ఖడ్గముగా నువ్వు ధరించుకొని నువ్వు ఉపయోగిస్తే నువ్వు దుష్టులి ఆలోచన చొప్పున నడవవు, పాపుల మార్గము నువ్వు నిలవవు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి ఒక దీవెనకరమైన ధన్యజీవుగా నీ పేటలో, నీ పట్టణములో, నీ కుటుంబములో దేవుని కొరకు గొప్ప సాక్షిగా నువ్వు బ్రతుకుతావని దేవుని సేవకుడిగా ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఆఖరిగా 7వ విషయం ఏంటంటే నిరంతర ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఒకటి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్న నీ జీవితం నిరంతర ప్రార్థన వైపు, మెలుకు కలిగిన ప్రార్థన వైపు. అపవాది గర్జించే సింహముల యవ్వనం రింగుదునా అని తిరుగుతున్న అపవాది యొక్క ఆ బాణాలను ఎదుర్కొనే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్న నీ జీవితంలో ఎడతెగక ప్రార్థన చేసే ఒక ప్రార్థన అనుభవం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటే నీ జీవితం దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని నువ్వు చదివే కొద్దీ దేవుడు మనసు నీకు అర్థమవుతుంది. దేవుడు మనసు నీకు అర్థమైతే నీవు దేవునితో ఎక్కువ గడిపే కృపను నువ్వు పొందుకుంటావని
నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నీ జీవితం చాలా అత్యున్నతంగా ఎదిగి వర్ధిల్లాలి అంటే దేవుడిని సర్వాంగ కవచము ధరించిన విశ్వాసి శత్రువు ముందు ఓడిపోడు. ఆ శత్రువు ఎవరంటే, నిన్ను అవమానించిన మనిషి కాదు, నిన్ను బాధ పెట్టిన నీ కుటుంబీకుడు కాదు, నిన్ను హేళన మాట్లాడిన నీ పేట మనుషులు కాదు. ఎవరు అంటే అపవాది అయిన అంధకార దురాత్మ శకట శక్తులను, వాడే నీ శత్రువు. ఆ శత్రువుని జయించే దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు నేను ధరించుకున్నప్పుడు సత్యమనే నడుకట్టు ధరించుకోవాలి. నీతి అనే రొమ్ము కవచాన్ని మనం ధరించుకోవాలి. సమాధాన సువార్త చెప్పులు తొడుక్కోవాలి. విశ్వాసం అనే డాలుని ఎత్తుకోవాలి. రక్షణ అనే శిరస్థానము పట్టుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గమును పట్టుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలో మెలకువగా ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచములో 7 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు బహు స్పష్టంగా తెలియజేశాడు. మరి ఇప్పుడు ఆ సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని పాదములు ఎదుట దీన మనసు కలిగి దేవుని చిత్తము నెరవేర్చే ఒక బలసూరులను ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొని దుష్టుని యొక్క యుక్తులను ఎదురు నిలవగలగాలి. మనం ఎదిరించాలి. ఈరోజు వాక్యం ఇట్టున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడితో సర్వాంగ కవచము ధరించిన ఒక క్రైస్తవుడైనా సేవకుడైనా జయ జీవితాన్ని కలిగి ఉంటాడు. ఈరోజు నువ్వు కళ్ళని జయించలేకపోతున్నావు, నీ నోరుని జయించలేకపోతున్నావు, నీ శరీరాన్ని జయించలేకపోతున్నావు. పలుమార్లు నీ ఒంటరితనంలో నీ హృదయాన్ని కాచుకోలేక ఈ మట్టి కట్టను మలినం చేసుకొని దేవుడిచ్చిన మహిమను కోల్పోతున్నావు. ఇది నీకు తగునా? కాదు. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ఆయన కృపను పొందుకొని ఆయన కొరకు జయ జీవితాన్ని కలిగి విజయశీలుడైన యేసయ్య క్రీస్తు జనన మరణ పునరుద్ధానమును ప్రకటించే ఒక గొప్ప సువార్థికురాలుగా, ఒక గొప్ప సువార్థికుడిగా ఉండే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపతో నింపునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఎంత బహు స్పష్టంగా మాతో మాట్లాడావు నాయనా. నీ మాటలు మా హృదయాంతరంగములలో భద్రపరుచుకునే బలమైన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి. నీ మాటలు మా బ్రతుకులను వెలిగిస్తాయి. నీ మాటలు నా ప్రభా నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నీ కొరకు విరోచితమైన ఆత్మీయ పోరాటములో జయ జీవితాన్ని కలిగే విజయశీలుడైన యేసయ్య క్రీస్తు జనన మరణ పునరుద్ధానమును ప్రకటించే ఒక పరిశుద్ధమైన పాత్రగా నన్ను చేయండి అయ్యా అన్న వారందరూ 2 చేతులు దేవుని వైపెత్తి ఒక ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఒక్కమారు నన్ను కరుణించండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నిన్ను దర్శిస్తున్నాడు. ఈ సమయంలో ప్రేమ కలిగిన తండ్రి ఆయన కృప ద్వారా నింపుతున్నాడు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య నీ జీవితంతో మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా, అయ్యా నేను పలుమార్లు ఓడిపోయాను, నా మాటలను జయించలేకపోయాను, నా చూపులను జయించలేకపోయాను, నా హృదయాన్ని నేను భద్రపరుచుకోలేక ఒక బలహీనుడిగా పలుమార్లు నేను ఏడిపించానయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా నువ్విచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవడం చేతగాక నా ప్రభువా అనేక మార్లు అపజయ పాలైపోయానయ్యా. అయినా నన్ను ఒక్కమారు కరుణించి నీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం.
యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీ వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీ వెనుదిరుగా. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నీ వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీ వెనుదిరుగా. అందరూ రెండు చేతులు పైకెత్తి నీ వెనుదిరుగా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, చేతులెత్తి నీ పాదాల దగ్గర యథార్థంగా లొంగిపోయిన ప్రతి బ్రతుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు నీవిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని నీ కొరకు నా ప్రభు నీ చిత్తం నెరవేర్చు బలసూరుడిగా మార్చి నీ నామ మహిమ కొరకు మండించి వెలిగించి వాడుకోమని నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.